అగ్ని సారం భస్మం గనక అగ్ని 3 రూపాలతో ఉంటాడు. ఆ 3 కూడాను గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, వాటికి సంకేతంగా భస్మధారణ చేస్తారు. 16 స్థలాల్లో చేయాలి అది. అది చేస్తే శరీరానికి రక్ష, పాపనాశనం చేసి రక్షిస్తుంది, వర్చస్సునిస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. గనక భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్ అన్నారు. ఇది భస్మధారణ. ఏది ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే చెయ్యకుండా వదల్లేం. ఇది భస్మధారణ మహిమ. అలాగే రుద్రాక్షలు, నోట శివనామం, ఈ 3 శరీరంలో ఉంటే త్రివేణి సంగమం లాంటిది వాడి శరీరము అని చెప్పారు ఇక్కడ. వాడు పవిత్రుడు, వాడిని చూసిన వాడు పవిత్రుడైపోతాడట. అలాగా భాషిస్తున్నాడు పిల్లవాడు. పైగా రోజు శివార్చన చేసుకుంటున్నాడు. మంత్రం ఎంత చేశాడో, నిరంతరాయంగా చేశాడు. ఆ మంత్ర చైతన్యం బయటకు వస్తుంది, ఆ తేజస్సు. అది చూసి భయపడిపోయి వెళ్ళిపోయారు కింకర్.